మహేష్ బాబు రాజమౌళి సినిమాను లీకుల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ సెట్ ఫొటోస్ వీడియోలు బయటకు వచ్చేసాయి. వీటిని తీయించే పనిలో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో ఏముందో తెలుసా? SSMB 29 వర్కింగ్ టైటిల్తో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది, షెడ్యూల్ నడుస్తోంది. అయితే ఈ మూవీపై చిన్న అప్డేట్ వచ్చిన నెటిజన్లకు భలే ఆసక్తి. ఇప్పటి వరకు మూవీ ఉందని అఫీషియల్ వార్త తప్ప మరొక అప్డేట్ ఇవ్వలేదు జక్కన్న. చివరికి షూటింగ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా బయటికి రాలేదు. అంత కాన్ఫిడెంట్గా షూటింగ్ ప్రారంభించి చిత్రీకరిస్తున్న రాజమౌళికి నెటిజన్లు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వరుసగా లీక్ అవుతున్నాయి. SSMB 29 రెగ్యులర్ షూటింగ్ ఒడిశాలో ప్రారంభమైంది. ఈ షూటింగ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో ఫోన్లో రికార్డు చేసి నెట్లో వదిలారు. క్షణాల్లో అందరి మొబైల్స్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియో షేర్ చేసిన నెటిజన్లు #SSMB 29 అంటూ పోస్టులు పెడుతున్నారు. లీక్ అయిన లేటెస్ట్ వీడియోలో ఏముందంటే మహేష్ బాబు నడుచుకుంటూ వస్తుంటే ఓ వ్యక్తి ముందుకి నెట్టినట్లు ఉంది. అలా ముందుకు తూలిపడిన మహేష్ ఎదురుగా చక్రాల కుర్చీలో కూర్చున్న మరొక వ్యక్తి ముందు మోకాళ్లపై కూర్చొని కనిపించాడు. మహేష్ పృథ్వీరాజ్ సుకుమారన్పై ఈ సీన్ షూట్ చేసినట్లు టాక్. ఈ వీడియోలో లీక్ సంగతి తెలుసుకున్న మేకర్లు దీన్ని నెట్ నుంచి తొలగించేందుకు అప్రమత్తమయ్యారు. మరొకవైపు టీం భద్రతని కట్టుదిట్టం చేశారు. వాస్తవానికి ఇదే ఫస్ట్ లీక్ కాదు. ఇప్పటికే సెట్ ఫోటోలు వీడియోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా యాక్షన్ ఎపిసోడ్ వీడియో వచ్చేసింది. జక్కన్న అనుకోకి ఇది చాలా తలనొప్పిగా మారింది. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఉగాది వరకు తోలిమాలి, దేవ్మాలి, మార్చ్కండ్ ప్రాంతాల్లో కొన్ని లొకేషన్లో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే తోలిమాలి పర్వతంపై భారీ సెట్ వేశారు. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అవుతుందని సమాచారం. అయితే అది లీక్ కాదు, రాజమౌళి అందుకో కావాలని లీక్ చేశారా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది. ఎందుకంటే జక్కన్ డిఫరెంట్ స్కూల్. హీరోలతో సహా ప్రతి టెక్నీషియన్కి కూడా కార్పొరేట్ స్టైల్లో ID కార్డులు ఇస్తాడు. సెట్స్కి మొబైల్స్ తేవటం బ్యాన్. దీనిపై ప్రత్యేకంగా నిఘా పెడతాడు కూడా. ఇన్ని జాగ్రత్తలు పాటించడం వల్లే RRR మేకింగ్ని ఓ డాక్యుమెంటరీగా తీశాడు. లాంటిది మహేష్ బాబుతో ప్రాజెక్టు విషయంలోనూ జాగ్రత్తల విషయంలో తగ్గేదేలే అన్నట్టుంటాడు రాజమౌళి. అందుకే ఇది కావాలి అని మూవీపై డిస్కషన్ జరిగేలా చేయించారేమో అంటున్నారు. ఇక సినిమా ప్రమోషన్ విషయంలో తన స్ట్రాటజీ వేరు. అలాంటప్పుడు భారీ బడ్జెట్ తీసే మూవీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం అనేది కుదరని పని. అందుకే కావాలని చేయించి లీక్ అయి ఉండొచ్చని రచ్చ జరుగుతోంది. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు RRR తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇది. బాహుబలితో బాలీవుడ్ని మించి అనిపించిన జక్కన్న RRRతో అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టాడు. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్తో రూపొందుతోంది SSMB 29. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.